కేవలం 28 ఏళ్లకే ఐఏఎస్, ఇప్పుడు సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కే పర్సనల్ సెక్రటరీ. రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్గా మారిన లక్ష్మీప్రియ ఐఏఎస్ అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీప్రియ నేపథ్యం చాలా సాధారణమైనది, కానీ ఆమె సాధించిన విజయాలు మాత్రం అసాధారణం. 1978 డిసెంబర్ 10న జన్మించిన ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా చాలా క్రమశిక్షణతో సాగింది. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే ప్రభుత్వ వ్యవస్థలో కీలక భాగస్వామి కావాలని ఆమె బలంగా నమ్మారు. మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె కేవలం టెక్నికల్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా సమాజాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కోసం ఆర్ట్స్లో ఎంఏ పట్టా కూడా పొందారు. ఒక ఇంజనీరింగ్ మైండ్కి సోషల్ సైన్సెస్ తోడవడంతో ఆమె ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఆమె ఎలాగైనా సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఒక బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే ఐఏఎస్ అవ్వడం అనేది పూలపాన్పు కాదు. లక్షలాది మంది దేశవ్యాప్తంగా పోటీపడే ఆ పరీక్షలో నెగ్గాలంటే ఎంతో కఠోర శ్రమ, అంకితభావం కావాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు, మరెన్నో త్యాగాలు చేసి పగలు రాత్రి పుస్తకాలతో కుస్తీపడ్డారు. తన లక్ష్యం ముందు ఏ అడ్డంకి నిలవలేకపోయింది. ఆమె పడిన శ్రమ వృధా పోలేదు. 2006లో తన 28వ ఏట సివిల్ సర్వీసెస్లో విజయం సాధించి ఐఏఎస్ అధికారినిగా ఎంపికై తన కలను నిజం చేసుకున్నారు. అప్పటి వరకు ఒక సాధారణ యువతిగా ఉన్న లక్ష్మీప్రియ జీవితంలో ఇదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారినిగా అడుగుపెట్టిన ఆమె ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. ఐఏఎస్ అయ్యాక ఏసీ కుర్చీల్లో కూర్చుని ఆర్డర్లు వేయడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు తీర్చడం మొదలుపెట్టారు. తమిళనాడు ప్రభుత్వంలో డెప్యూటీ కలెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రాజెక్ట్ డైరెక్టర్గా, జాయింట్ సెక్రటరీగా, జాయింట్ కమిషనర్గా, జిల్లా కలెక్టర్గా ఇలా ఏ బాధ్యత ఇచ్చినా అందులో తనదైన మార్క్ చూపించారు. ముఖ్యంగా ఆది ద్రావిడ మరియు ఇతర అణగారిన వర్గాల కోసం ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. 2023 నుంచి ఆది ద్రావిడ మరియు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఆ వర్గాల జీవితాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రీసెంట్గా చెన్నై ట్రేడ్ సెంటర్లో TN బీట్ ఎక్స్పో 2025 పేరుతో ఒక భారీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. సుమారు 1500 మంది గిరిజన మరియు ఆది ద్రావిడ పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదొక అద్భుతమైన వేదికగా నిలిచింది. ఆమె పనితీరు, నిజాయితీ, అణగారిన వర్గాల పట్ల ఆమెకున్న చిత్తశుద్ధిని దగ్గరి నుంచి గమనించిన కొత్త ముఖ్యమంత్రి విజయ్ ఏరికోరి మరీ ఆమెను తన వ్యక్తిగత కార్యదర్శిగా PS2గా నియమించుకున్నారు. ప్రభుత్వ పథకాలను వేగవంతం చేసే భారీ బాధ్యతను ఆమె భుజాలపై పెట్టారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు అత్యంత నమ్మకమైన, సమర్థులైన అధికారులనే పక్కన పెట్టుకుంటుంది. ఆ రేసులో లక్ష్మీప్రియ ముందు వరుసలో నిలిచారు. ఇప్పుడు లక్ష్మీప్రియ గారి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మొదటిది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీ అవ్వడమనేది ఆషామాషీ విషయం కాదు. ఎంతో సీనియారిటీ, పరిపాలనా వ్యూహాలు తెలిసిన వారిని ఆ పోస్ట్లో కూర్చోబెడతారు. కానీ కేవలం 48 ఏళ్ల వయసులోనే ఆమె ఆ అత్యున్నత స్థాయికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండవది, ఆమెకు ఇంగ్లీష్, తమిళ్ భాషలపై ఉన్న అద్భుతమైన పట్టు. ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వ జీవోలను, నిర్ణయాలను అత్యంత పకడ్బందీగా డ్రాఫ్ట్ చేయడంలో ఆమె ఒక మాస్టర్ మైండ్ అని సెక్రటేరియట్ వర్గాల్లో గట్టి టాకుంది. మూడవది, ఆమె ఎప్పుడూ కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉంటూ కేవలం తన పని ద్వారానే సమాధానం చెప్పే ఒక సైలెంట్ వర్కర్. ముఖ్యమంత్రి విజయ్ తీసుకోబోయే సంచలన సామాజిక సంక్షేమ కార్యక్రమాల వెనుక ఇప్పుడు లక్ష్మీప్రియ బ్రెయిన్ ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చి తన 28వ ఏట ఐఏఎస్ సాధించి నేడు తన 48వ ఏట ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడిభుజంగా ఎదిగిన లక్ష్మీప్రియ ప్రయాణం ఎంతో మంది యువతకు నిజంగా ఒక గొప్ప స్ఫూర్తి. ప్రస్తుతానికి ఒక ఏడాది పాటు ఆమె ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. మరి ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన ఒక నిజాయితీ గల మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం వల్ల సామాన్యులకు మరింత మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ముఖ్యమంత్రిగా విజయ్ విజన్కి ఆమె ఏ మేరకు ప్లస్ అవుతారు? మీ అమూల్యమైన, నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ బయోగ్రఫీలు, ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.